ఫైనల్గా మనం అక్షయ హైట్స్ అనే అపార్ట్మెంట్లో ఉన్నామండి. థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. మీకు కనిపిస్తుంది లిఫ్ట్ అండ్ స్టెప్స్. ఇవ్వండి మొత్తం పీవీసీ డోర్స్, టేక్వుడ్ డోర్స్. సింహద్వారం వచ్చేసి టేక్వుడ్, అలాగే నార్త్ సైడ్ కూడా టేక్వుడ్ డోర్ అండి. ఇవ్వండి 3 feet వచ్చేసి బాల్కనీ లాగా ఇచ్చారు మనకి. పీవీసీ విండోస్. ఇదేమో 6 feet కామన్ ఏరియా. మీకు ఫ్లాట్ చూపిస్తాను ఇప్పుడు. చూడండి, రెక్టాంగులర్లో సూపర్గా ఉంది. చాలా స్పేసియస్గా ఉంది. హాల్ అయితే మరీ స్క్వేర్లా లేదు, మరీ వర్టికల్గా కూడా లేదు. చాలా స్పేసియస్గా ఉంది. సోఫా సెట్ పెట్టుకోవడానికి కానీ దివాన్ గార్డెన్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది 3 bedroom ఫ్లాట్ అండి. మీరు చూస్తున్నామో కిచెన్ కూడా చాలా స్పేషియస్ ఉంది. నేను దూరం నుంచి చూపిస్తున్నాను చూడండి. లేడీస్కి బాగా నచ్చుతుంది. వెంటిలేషన్ కానీ, పీవీసీ విండో ద్వారా కానీ, పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ గురించి కానీ, ఇది కానీ. అటు సైడ్ ఉంది వాష్ ఏరియా. వాష్ ఏరియా కూడా 3.5 అడుగులు ఇచ్చారండి స్పేస్. వెడల్పు గురించి నేను చెప్పేది. పొడవు అయితే చాలా దూరం ఉంది. దేనికి కాంప్రమైజ్ అవ్వాలా. క్వాలిటీ వైజ్ కానీ, డిజైన్ కానీ, కన్స్ట్రక్షన్, అలాగే మెయిన్ టేక్వుడ్ డోర్స్ కానీ, ఎలక్ట్రిక్ వర్క్ అయితే చాలా బాగుందండి. లెగ్రాండ్ బ్రాండ్ యూస్ చేశారు. చాలా క్వాలిటీగా ఉంది. పెండింగ్ వచ్చేసి ఫ్యాన్లు, లైట్స్, కొన్ని డోర్స్ ఇలాంటి పెండింగే ఉన్నాయి. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. హాల్ నుంచి ఫస్ట్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. డోర్ చూడండి క్వాలిటీ ఎలా వాడారు. డీసెంట్ క్వాలిటీ. కబోర్డ్ వర్కింగ్ అయితే మొత్తం ఇలా బెల్లల్లా పోసి ఇచ్చేస్తారు మీకు. ఆ వుడ్ వర్కింగ్ అనేది మీరు ఓనర్తో మాట్లాడుకోవాలి. మీరు చేయించుకుంటారా నచ్చినట్టు, లేదంటే బిల్డింగ్లో మిగతా వాళ్ళందరితో కలిసి చేయించుకుంటారనేది. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ముందుకెళ్తే మనకి కామన్ బాత్రూమ్ ఒకటి కనిపిస్తుంది. ఎదురుగా ఉండేది కామన్ బాత్రూమ్. చాలా స్పేషియస్గా ఇచ్చారు. అది కూడా లెఫ్ట్కి ఏమో మళ్ళీ ఇంకో బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి సర్కిల్ డిజైన్ ఇచ్చారు. సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. నేను చెప్పినట్టు లైట్లు, ఫ్యాన్లు, కొన్నిటికి డోర్స్. అటాచ్డ్ బాత్రూమ్. సెకండ్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్. ఇది రైట్ సైడ్ వస్తే థర్డ్ బెడ్రూమ్. ఇది ఇక్కడ డిజైన్, సీలింగ్ డిజైన్ మార్చారు. హాల్లో ఫస్ట్ బెడ్రూమ్లో స్క్వేర్ ఇచ్చారు, సెకండ్ బెడ్రూమ్లో సర్కిల్, థర్డ్ బెడ్రూమ్లో కొంచెం పీకాక్ షేప్ ఇచ్చారు. చాలా బాగుంది. లైట్స్ వేయట్లేదండి, ఎందుకంటే బీచ్ కలర్లో వేసిన పెయింట్ న్యాచురల్గా క్వాలిటీగా కనిపించాలని వేయలేదు. లైట్స్ వేస్తే మళ్ళీ ఇంకా బ్రైట్గా కనిపిస్తుందో వైట్గా. చూసారు కదా డోర్స్ క్వాలిటీ కానీ, బాత్రూమ్స్